8264 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండల కేంద్రంలోని ఎస్ సడ్లపల్లి ఆటోనగర్ శ్రీ భగీరథ సర్కిల్ నందు పద్మభూషణ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో సగర ఉప్పరకుల బంధువులతో కలిసి భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు సగర ఉప్పర సోదరులు మరియు హిందూపురం పార్లమెంట్ సగర సాధికార కన్వీనర్ యూనిట్ ఇన్ఛార్జ్ వెంకటనారాయణ మరియు ఉప్పర సగర డైరెక్టర్ మణిప్రియ కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో భగీరథ మహర్షికి పూలమాల వేసి జై సగర జై ఉప్పర నినాదాలతో జై భగీరథ ఉప్పర ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు వీరయ్య, బాలాజీ, కోఆర్డినేటర్ శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ చైర్మన్ డిఈ రమేష్, జేవిఎస్ అనిల్ కుమార్, గ్రీన్ పార్క్ నాగరాజు, పట్టణ అధ్యక్షులు వెంకటేష్, లేపాక్షి మండల అధ్యక్షులు అభిలాష్ మరియు జనసేన పార్టీ ఆకుల ఉమేష్, కోడిపల్లి ఎంపీటీసీ గంగాధర తదితరులు ఉప్పర సంఘం కమిటీ సభ్యులు ఎల్ఐసి కదిరప్ప, విఎన్ రామప్ప, యుటి రామన్న, రామాంజప్ప, మహేష్ మరియు సగర కులస్తులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతోటి ఈరోజు మనం భగీరథి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా తన పితృదేవతల మోక్షం కొరకు, జలతర్పణం చేయడం కొరకు కఠోర తపస్సు చేసి, కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేసుకొని ఆకాశగంగను భూమిని తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి అపర భగీరథ మహర్షి. తద్వారా భూమిని నీరు జీవనది ప్రవహించడం ద్వారా ప్రజల జీవన విధానం మారిపోయింది. వ్యవసాయ రంగం అభివృద్ధి జరిగింది, గ్రామీణాభివృద్ధి. ఆ విధంగా భారతదేశంలో ఒక జీవనది ప్రవహించడానికి ఆ మహోన్నత వ్యక్తి కారణమయ్యారు. ఆ విధంగా చరిత్రలో చిరస్థాయిగా నిలబడిన వ్యక్తి అపర భగీరథ మహర్షి గారు. అలానే ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపర భగీరథులుగా అన్న ఎన్టీఆర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారిని మనం చెప్పుకోవచ్చు. హిందూపురంలో ఉన్నాం కాబట్టి. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యంగా రాయలసీమకు వచ్చేసరికి తెలుగు గంగా ప్రాజెక్టు కావచ్చు, అందరి నివాస విజుల స్రవంతి కావచ్చు, గాలేరి నగర్ కావచ్చు, అలాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి అపర భగీరథుడిగా ఎన్టీఆర్ గారు ఖ్యాతిగాస్తే, ఆ తర్వాత వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్ఎన్ఎస్ఎస్కి ఎక్కువ నిధులు కేటాయించి హెచ్ఎన్ఎస్ఎస్ మోడర్నైజేషన్ చేసి ఇవాళ రాయలసీమకి 50 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి. అంటే ఆ విధంగా ఇంతవరకు చరిత్రలో రాయలసీమ 50 టీఎంసీలతో చెరువులు నింపిన ఖ్యాతి ఎప్పుడు లేదు. ఆ ఖ్యాతి నిజంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. తద్వారా భూగర్భ జలాలు పెరిగి త్రాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా హార్టికల్చర్ హబ్గా రాయలసీమ అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేసి అపర భగీరథుడిగా ఖ్యాతిగాంచారు. అలాగే మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని మనం ఒక్కసారి చూసినట్లయితే హిందూపురానికి వాటర్ ప్రాబ్లం సివియర్గా ఉండేది. 2018లో 194 కోట్లు కేటాయించి అమృత్ 1.0 కింద ఎక్స్క్లూజివ్ పైప్ లైన్ నేర్పించి హిందూపురానికి దాహార్తి తీర్చిన అపర భగీరథుడు నందమూరి బాలకృష్ణ గారు. అంతేకాదు ఈ సంవత్సరం మనం పరిశీలించినట్లయితే హెచ్ఎన్ఎస్ వాటర్ తీసుకొచ్చి మొత్తం 24 చెరువులు నీళ్ళు ఇవ్వడం జరిగింది. హిందూపురం లేపాక్షి మండలంలో 24 చెరువులు నీళ్ళు ఇవ్వడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి త్రాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చూడటం జరిగింది. అలాగే చలమత్తూరు మండలం వాటర్ ప్రాబ్లం సివియర్గా ఉంటే దానికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించి పర్సూ చేస్తున్నారు. ఆ విధంగా ఓవరాల్గా ఎన్టీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, భగీరథుడు దారిలో పయనిస్తూ మన రాష్ట్రాన్ని నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తూ త్రాగునీటి, సాగునీటి ఇబ్బంది లేకుండా జల సంరక్షణ చర్యలు చేపడుతూ అపర భగీరథుడుగా ఇల్లు ఖ్యాతిగాంచారని, ఆ మార్గంలో పయనిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. గంగను తీసుకొచ్చి ఈరోజు విశ్వంలో ఈ భూమాతకు సస్యశ్యామలు చేస్తూ గంగలో మునిగితే పాపాలు పోతాంటాయి. అటువంటి గంగా తల్లిని ఈ భూమి తీసుకొచ్చిన మహానుభావుడు భగీరథుడు తన సగరులు, తన పూర్వీకుల యొక్క వారికి మోక్షాన్ని ఇవ్వాలంటే బ్రహ్మతో తపస్సు చేసి, దాని తర్వాత శివుడి ద్వారా తపస్సు చేసి గంగమ్మని భూమి తీసుకెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు. తర్వాత ఆమె గంగ వచ్చినా కూడా గంగను పట్టేటువంటి శక్తి ఎవరికి లేదు అన్నప్పుడు మళ్ళా శివుని కోసం పదే తపస్సు చేసి, బ్రహ్మ తపస్సు చేసి శివుని ఈ రకంగా ప్రయత్నం చేసి ఎట్టకేలకు గంగా తల్లిని ఈరోజు భూమికి తీసుకొచ్చారు. అంటే మనం భగీరథుని ద్వారా ఒకటి తెలుసుకోవాలి, చిత్తశుద్ధితో ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు
ఆ ప్రయత్నం సఫలీకృతం కాకున్నప్పుడు దాన్ని పదే పదే చేస్తే దాన్నే భగీరథ ప్రయత్నం అంటారు. ఆ పదే చేయడం వల్ల చివరికి విజయం వరిస్తుంది. అటువంటి మానవ జీవితంలో యొక్క భగీరథుని ఆదర్శంగా తీసుకొని ఏదైనా మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు, ప్రజాపరమైన కార్యక్రమం తలపెట్టినప్పుడు కొన్ని అవరోధాలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి. అవరోధాలు వచ్చాయని ఆగిపోకుండా, ఆటంకాలు వచ్చాయని ఆగిపోకుండా అవరోధాలను కట్టుకట్టి వేసి ముందుకెళ్ళి అదే శుద్ధితో ఒక తపస్సులాగా చేస్తే అది కార్యదీక్ష కలుగుతుంది. అటువంటి గొప్ప కార్యదీక్ష పరుడు భగీరథుడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మన హిందూపురంలో మన భగీరథగా పిలుచుకొని మన నందమూరి బాలకృష్ణ గారు హిందూపురానికి ఒక భగీరథ ప్రయత్నంగా సుదీర్ఘకాలంగా ఉన్న నీటి సమస్య